నలుగురు ఆడబిడ్డలున్న ఇంట్లకు సంబంధం ఇయ్యడానికి మా ఊళ్ళు భయపడ్డరు. ఎందుకు అనుకున్నా, కానీ మీలాంటి వాళ్ళు ఉన్న తర్వాత భయపడకుంటే ఇంకేం చేస్తారు వదిన? ఏమైనా మా ఊళ్ళు అది పెట్టలేదు ఇది పెట్టలేదని ఎడుతారు, కానీ మీకు గొప్ప జీవితాలే ఇచ్చిండ్రని మాత్రం అర్థం కాదు. మీ అన్నయ్యని పెళ్ళయ్యేంత వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? డబ్బులకు ఇబ్బంది అవుతుంది, ఫస్ట్ చెల్ల పెళ్లి కానీ వదిన అని ఆలోచించిండు. అంత గొప్పగా ఆలోచించేటోని గురించి ఆలోచించే పద్ధతి ఇదేనా వదిన? దానికేం తెలుస్తుంది, గారాభంగా పెంచినాం కదా. అందుకే వదిన దానికి పైసల విలువ మనుషుల విలువ తెలుస్తలేదు. నువ్వెంత ఆలోచించినావు అన్నయ్య, నా గురించి ఆలోచించి నువ్వు పెళ్లి చేసుకోకుంటే నాకు పెళ్లి చేసినావు. నేనేమో డబ్బులు కావాలి బంగారం కావాలని మిమ్మల్ని బాధ పెడతానా? అవునక్క, తులం బంగారం పెడితేనే మీ అత్తగారు నా పెళ్లికి పంపిస్తాను అక్క, లేకుండా పంపరా అక్క? మీ అత్తగారులు ఎలాంటిలో తెలుసుకుంది నిన్ను వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిందానే. నువ్వు వాళ్ళ గురించి వచ్చి నువ్వు నాకు చెప్తానవా? అయినా తల్లిదండ్రులు లేకున్నా కానీ మీ బరువు బాధ్యత అంతా నెత్తిగా పెట్టుకున్న చూడు, అయినా నాకు కావాల్సిందేనే. ఈ కాలంలో తల్లిదండ్రులు ఉన్నా కానీ ఇంత మంచి సంబంధాలు తెచ్చి చేయరన్నయ్య. నువ్వు అన్నయ్య ముందట పడి మాకు మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేసినా కానీ మా అత్తగారిని ముందట పెట్టుకొని తులం బంగారం పెట్టమని అడిగిన అన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. నేను రానన్న కానీ బలవంతంగా తీసుకొచ్చిర్రు అక్క. ఇప్పుడు చూడు అన్నయ్యని బాధ పెట్టి మనం బాధపడుతున్నాం. అన్నయ్యని బాధ పెట్టుడే కాదురా, స్వాతక్కను కూడా బాధ పెట్టి ఇక్కడ నుండి పోయేటట్టు చేసిన. అన్నయ్య, తమ్ముడు నాకు బంగారం పెట్టుడు కాదన్నయ్య, నేనే తమ్ముడికి బంగారం పెట్టి పెళ్లి కొడుకు రెడీ చేస్తా. మీరు మాకు బంగారం పెట్టుడేంద్రా, మీరు వచ్చి మంచిగా వీని ఆశీర్వదించండి సరిపోతుంది నాకు. అయినా ఆడబిడ్డల్ని బాధ పెట్టుకోవద్దు, ఎంతో కొంత మనకు చేతనైనంత పెట్టి వాళ్ళని సంతోష పెట్టాలి. సరేనా? సరే అన్నయ్య, స్వాతక్కకు కూడా ఫోన్ చేసి రమ్మంట. తొందర చెయ్యే. ఈ లొల్లి బట్టి ఇంట్లో వంట చేసే కాలే, బయటికి పోయి హోటల్లో తిని షాపింగ్ పోదాం పారి. పదండి అక్క, మీరు ఏదంటే అది. మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.